వెంకటేశాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. ఓం నమః శివాయ నమః. నీ దాసులను నీ భక్తులను నిరంతరం రక్షిస్తూ ఉంటావు. కొంచెం కరుణ మా పైన కూడా చూపెట్టు. చనిష్ఠుడు ధ్యానం ముగించుకో. గురువుగారు, గజేంద్రుడు తర్వాత తన అహాన్ని ఇంకా వీడలేదా? వీడి భక్తిలోకి వచ్చాడా? నాయనలారా, అమ్మలారా, అందరూ కూడా మనం జ్ఞానము అనేది అంత సులభంగా వచ్చే విషయం కాదు. ఏ అలవాటైనా మనం చేసుకుంటే అలవాటు అవుతుంది. అలవాటు మనం చేసుకునేదాన్ని బట్టి అలవాట్లుగా మారుతూ ఉంటాయి. అనేక నిత్య జీవితంలో ఇవన్నీ మనం గమనించవచ్చు. ఒక అలవాటు అయింది అంటే ఏదో ఒకటి అది అలాగే కొనసాగుతూ ఉంటుంది. ఈ గజేంద్రుడికి పూర్వజన్మ స్థృతి వచ్చింది, కానీ అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ వనాల్లో సంచరించి తన భార్యలతో, బంధుమిత్రులతో, ఇతర గజాలతో అందరూ ఒక రాజటీవీ, ఒక సింహాసనం మీద చక్రవర్తి కూర్చున్నట్టు కూర్చోబెట్టి అందరూ అడుగులకు మడుగులెత్తి అనేక సేవలు చేసేవాళ్ళు, సేవకులు, ఇలా అనేక మందితో ఆనందించినటువంటి వాడు దాని గతాన్ని తలుచుకుంటున్నాడు. అందుకే మనం పదే పదే చెప్పుకుంటాం, గతంలోకి వెళ్ళకండి. ఎందుకు? గతంలో మనం బాగా అనుభవించుంటే, ఆహా అంత బాగా అనుభవించాను, యవ్వనంలో నేను ఇది ఆనందించాను, అది ఆనందించాను, ఇది పొంగిపోయాను, కష్టాలు వచ్చినప్పుడు అప్పుడు అంత బాగున్నాను, ఇప్పుడు ఎందుకు వచ్చింది ఈ కష్టం నాకు అని అనుకుంటా. ఇది లోక సహజం. కనుక వచ్చినప్పుడు అనుభవించేటప్పుడు తెలియదు, వచ్చినప్పుడు తెలుస్తుంది. అందుకే అంటారు, తన దాకా వస్తే కానీ కష్టం ఏమిటి ఎవరికి అర్థం కాదు అని. ఎవరి దగ్గరికి వాళ్ళకి వచ్చేంత కష్టం తెలియదు. ఇతరుల కష్టం చూసి ఎందుకు అనవసరం కష్టాలు, ఎందుకు ఈ బాధలు, ఎందుకు ఈ శ్రమలు, ఏమొచ్చింది నీకు, హాయిగా ఉండకుండా సలహాలు ఇస్తారు. ఉచిత సలహాలు ఇచ్చేవాళ్ళు అనేక మంది మన చుట్టూ వస్తూ ఉంటారు. కానీ ఆ కష్టం పడే వాళ్ళకి తెలుస్తుంది బాధ. కనుక అనేక సామెతలు మనకు ఉంటాయి. ఈ గజేంద్రుడు కూడా అలాంటి వాడే. మొదట తన శక్తిని అంతా కోల్పోయాడు, వీర ప్రతాపం చూపించాడు, ఎక్కడ లేనటువంటి ఉక్రోషంతో, ధైర్యంతో, సాహసంతో ఎదుర్కొన్నాడు ముసలిని. పోరాడి 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 అలసిపోయాడు. అలసి ఎందుకు పోయాడు? రక్తం పోతా ఉంది అక్కడ కింద నుంచి. ఆ ముసలి హాయిగా తాగుతూ ఉంది, అది అనంతమైన శక్తి పెంచుకుంటా ఉంది. అది దొంగ దెబ్బలు తీస్తుంది. ఎందుకు? స్థానబలం. అది దాని స్థానంలో ఉంది కాబట్టి బయట వాళ్ళు ఏం చేయలేము. స్థానబలివి కానీ తన బలివి కాదు. ఇక విశ్వరావిరామ ఇనురేమ. కనుక ఈ యొక్క గజేంద్రుడు భగవంతుడు అనేవాడు ఉన్నాడా లేడా ఇది అనుమానం పెరిగిపోయింది. ఉంటే రక్షించాలి కదా. మరి నేను రాజులకు రాజుని, గజరాజుని, ఇన్ని లక్షల మంది భార్యలు ఉన్నారు నాకు, ఈ వనాలంతా నేను వశం చేసుకున్నాను, మరి నాలాంటి వాడికి తెలిసిన వీడా ఏంటి? ఇక్కడ కూడా దేవాలయాలకు అనేక మంది వెళ్తుంటారు. అధికారులు వెళ్తారు, ధనం ఉండేవాళ్ళు వెళ్తారు, పేదవాళ్ళు వెళ్తారు, పాపం ఎంతో దూరం నుంచి నడిచి వచ్చేవాళ్ళు కూడా వెళ్తారు. భక్తి కొద్ది భగవంతుడు. ఆ భక్తి ఎలా ఉండాలి? పవిత్రంగా ఉండాలి. ఇలా కాదు. అక్కడ చాలామంది చూస్తూ ఉంటాం, అధికారి వచ్చినాను వెంటనే తలుపులన్నీ తీసే ముందు నేను నేరుగా వెళ్ళాలి. అవును, నీ అధికారం, నీకు చాలా పనులు ఉంటాయి, ఎన్నెన్నో పనులు ఉంటాయి, ఎన్నో రాజకార్యాలు, ఏవేవో అనేక ఉంటాయి. భగవంతుడి దగ్గరికి వచ్చే మాత్రం వెంటనే దగ్గరికి వెళ్ళిపోవాలి, వెంటనే నేరుగా వెళ్ళిపోవాలి. మిగతా అప్పుడంతా పిచ్చా పార్టీలు, వేరే సమయాలు గంటలు వృధా చేసిన దానికి అభ్యంతరం లేదు. భగవంతుడి సన్నిధానంలో మాత్రం అనేక మంది ఇలా చూస్తుంటారు. అంటే అధికారం ఉండేవాళ్ళు, ధనం ఉండేవాళ్ళు ఏదో అడ్డదారిలో వాళ్ళకి పెద్దవాళ్ళు, వాళ్ళ ఇష్టం, మనకెందుకు ఇవన్నీ మనం ఆలోచించకూడదు. కానీ చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే దైవము ఒక ధర్మాన్ని నిర్మించాడు. ఆ నిర్మించిన ధర్మాన్ని అనుసరించి మానవులు ఆచరించాలి. అలా ఆచరించుకుంటా
దైవ శాసనాన్ని ధిక్కరించడం అంటే అది మన అంతరాత్మకు తెలిసినటువంటి పరిశోధన. మన అంతరాత్మకు మనమే పరిశోధించుకొని ఇలా చేయవచ్చా, చేయకూడదా? ఇప్పుడు గజేంద్రుడు కూడా ఇలా చేయవచ్చా, చేయకూడదా? దేవుడు ఉన్నాడా, లేడా? దేవుడు ఉన్నాడా, లేడా? ఈ ప్రయత్నంలో పడి సందిగ్ధంలో ఉన్నాడు. ఒకసారి దేవుడు అంటాడు, ఒకసారి నేను వీరుడు అంటాడు, ఒకసారి ఆ దేవుడు ఎవడు ఎక్కడున్నాడు అంటాడు, మరొకసారి మీరందరూ ఇంతమంది ఉన్నారు భార్యలు, మీరందరూ కూడా నా సహాయం చేస్తున్నారు, కానీ ఈ ముసలి నోట్లో ఇరుక్కుపోయినాను, నా కర్మగాలి ఇరుక్కుపోయినా, ఇక్కడికి రానేలా. అన్ని తటాకల్లో దాదాపు కొన్ని వందల తటాకల్లో మునిగి ఆనందించి ఈ ఈ యొక్క తటాకానికి రావాలని నాకు ఎందుకు బుద్ధి పుట్టింది? ఈ బుద్ధి పుట్టి ఎందుకు ఇక్కడికి వచ్చాను, ఎందుకు ఇలా వచ్చిన తర్వాత కూడా నేను ఇందులో ఏమున్నది, ఈ లోపల ఏమున్నది, బయట ఏమున్నది, ఇక్కడ ఏమేమి విహరించడానికి, వినోదించడానికి ఇవి సరైన సమయమా కాదా, ఇది మనకు ఉపయోగపడదా, ఇక్కడ ఏదైనా ప్రమాదం ఉందా లేదా అని ఆలోచించాలి. కీడించి మేలించు అంట.